అందరికీ నమస్కారం. అన్న రోవన్నని కలవడానికి వచ్చాను. నమస్తే అన్న రోవన్న. ప్రైజ్లాడ్ అన్న. మరి మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని దేవుడి కొరకు నేను అనుకుంటున్నాను ఎప్పటి నుంచి. మీరు దాని కొరకు మీరు సువార్త చేస్తారు కాబట్టి దానికోసం కొన్ని మాకు నిజాలు కావాలి, కొన్ని అంశాలు కూడా కావాలి. మాకు ఒక 5 నిమిషాలు కానీ ఒక 10 నిమిషాలు కానీ మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. కూర్చోండి అన్న. ఒకసారి ఏంటి అన్న ఈ వాక్యాలు ఏంటన్నా చెప్పండి. వాక్యాలు వాక్యం ఏదన్నా ఇదన్నా అంటే ఇది ఏ చర్చ్ ఇది అన్నది? ఎబ్రోన్. ఇది ఎబ్రోన్ అంటండి ఇది. ఓకే అన్న. దీనికి అర్థం ఏంటన్నా? ఇది ఇరుకు మార్గం, విశాల మార్గం. ఇరుకు మార్గం, విశాల మార్గం. ఒకటి పరలోక సంబంధమైన మార్గం, ఇది నరకం. ఇది నరకం, ఇది పరలోక సంబంధమైన మార్గం. ఇది అవునన్నా. 2 మార్గాలు ఉన్నాయి అన్న. ఓకే. ఒకటి పరలోకము, ఇది ఒకటి నరకానికి వెళ్ళే స్థలం. ఓకే. ఇది దేవుని కనుదృష్టి, లోకమంతా సంచరిస్తుంది. ఓకే ఓకే. దేవుడు లోకమంతా చూస్తున్నాడు అన్న. మరి ఈ షాప్ పేరేం పేరు అన్న? రవణ ప్రభు ఇయర్ కటింగ్. సార్ ఫ్యాన్ బంద్ చేయి కదా. ప్రభు ఇయర్ కటింగ్ అన్న. మరి మీరు బైబుల్ కూడా మీరు పెట్టుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు బైబుల్ అంటే ఇంగ్లీష్ బైబుల్ ఉంటాయా మీ దగ్గర? అనొక బైబుల్ ఉంటాయా? అన్ని రకాల భాషలు ఉన్నాయి. అంటే ఏ బైబుల్ అన్న? ఒడియా ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉన్నాయి. ఒడియా ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. ఓకే, థ్యాంక్స్ అన్న. అంటే మీ షాప్లోకి వచ్చిన వాళ్ళకి ఇస్తారా మీరు బయట అడిగినప్పుడు? ఓకే అన్న, మంచిది అన్న. అన్న మరి వాక్యంలో మరి ఇదేంటన్నా? అది ఇప్పుడు ఇదేంటన్నా? ఇది బత్సింగ్ గారిది. అది అనేక సంఘాలు కడుతూ వచ్చాడు. ఓకే. దేవుడికి నమ్మకమైన సేవ చేస్తూ వచ్చాడు. ఓకే ఓకే అన్న. చూశారు కదా అన్న, రవి షాప్ అన్న అయినా సరే అన్నయ్య పాపం సువార్తకుడు. అందులో మైనస్ ఏంటంటే ఈ షాప్ పెట్టుకున్నా కూడా పాపం ఆయన అట్లా నడిపించుకుంటా అనొక మందికి సువార్త చెప్తాడన్న ఈ అన్న. నిజంగా మరి ఇదాని కాలనీ పేరు ఏం పేరు అన్నది? కాలనీ పేరు జనప్రియ అపార్ట్మెంట్ ఆపోజిట్లో ఉంటుంది, లోపల ఉంటుంది. ఈ కాలనీకి ఏమొస్తుంది అండి? ఇది చర్చి కాలనీ అన్న. ఇది చర్చి కాలనీ వస్తుంది అండి. హైదరాబాదు కేసీఆర్ నగర్ చర్చి కాలనీ వస్తుంది ఇది. ఇవన్నీ అన్న షాపులు మొత్తాన్ని వాక్యంలో ఉన్నాయి, కనబడుతున్నాయి. నాకు తెలిసిన మటుకైతే మొత్తం కొన్ని మంది చర్చిలో అయితే అందరూ పొడులు పెట్టుకుంటారు. కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు. చూశారు కదా వాక్యం ఎంత బాగా చదివాడు. అమ్మాయి దేవుడికి మహిమ. యేసు క్రీస్తు అందరికి ప్రభువు. చూసారా వాక్యములు యేసు క్రీస్తు అందరికి ప్రభు.